ఓకే, రైట్. మళ్ళీ వస్తానండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మాట్లాడదామని చాలా సమయం ఉంది. ఓకే, మనతో పాటు విశ్లేషకులు మన కోటేశ్వర గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఇక్కడ మొదటి నుంచి కూడా చెప్తున్నారు కానీ మీడియాలో వస్తుంది కానీ శాంతి ఒప్పందాలు అంటూ చెప్తున్నారు. అనేక ఆర్టికల్స్ మీరు రాసిన కూడా చదువుతూ ఉంటాను. వాస్తవంగా ఇవన్నీ కూడా ఎక్కడో మనకు కొన్ని చూస్తూ ఉంటే అర్థమవుతా ఉండేది, ఓకే ఇది జరిగిద్ది అన్నట్టు ఎక్కడో మన సిక్స్త్ సెన్స్ మనకు తెలుస్తూ ఉన్నది. మొదటి నుంచి ఇవి శాంతి చర్చలు ఒప్పందాలు చెప్తున్నప్పటికీ కూడా ఇదేదో ఆగే పనిలా లేదు, ఇదేదో మళ్ళీ ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏదో సంతకాలు అయితే అయినాయి కానీ గిల్లుతానే ఉన్నారు. అసలు వాస్తవంగా ఎవరిని నమ్మట్లేదు. ఇరాన్ అమెరికా నమ్మట్లా, అమెరికా ఇరాన్ నమ్మట్లా. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి ఏమంటారు కోటేశ్వర గారు? 1979 నుంచి ఇరాన్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు అమెరికాను అది నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగా మనం నెంబర్ 1 పాయింట్గా పెట్టుకోవాలి. పదే ఇరాన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించడం, 2015లో కుదుర్చుకున్నటువంటి అణు ఒప్పందం నుంచి 2018లో ఇదే ట్రంప్ ఏకపక్షంగా బయటికి రావడం, ఇవన్నీ మనకు తెలిసిందే. ప్రతి ఉదంతంలోనూ అమెరికా వైపు నుంచే జరుగుతున్నటువంటి రెచ్చగొట్టుడు వ్యవహారం అనేటువంటిది కూడా మనకు తెలిసిందే. గత నెల రోజులుగా జరిగినటువంటి పరిణామాలు లేదా అమెరికా హిస్టరీని లేదా అక్కడ జరుగుతున్నటువంటి అమెరికాలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఇవన్నీ చూసినప్పుడు నవంబర్ 3వ తారీఖున అమెరికా పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం వహిస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉభయ సభల్లో కూడా అధికార పార్టీకి మెజారిటీ కోల్పోయే అవకాశం ఉందనేటువంటి సర్వేలు వచ్చిన తరువాత అప్పటి వరకు ఆ ఎన్నికలు ముగిసేంత వరకు ఇదే విధమైనటువంటి రెచ్చగొట్టుడు వ్యవహారం, దాడులు, ఇరాన్ దానికి ప్రతి దాడులు సాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇజ్రాయెల్లో నెతన్యాహు పరిస్థితి కూడా ఇదే. అక్కడ ఏం ప్రశ్నిస్తున్నారు వాళ్ళు? ఇంత చేసి మీరు ఇరాన్ని ఏమి చేశారు, ఏమి సాధించారు, అది చేస్తాం, పొడి చేస్తాం లేదా లేపేస్తాం అని చెప్పారు. ఇరాన్ని మీరేమి చేయలేదు, మీరు అసమర్థులు అనే పద్ధతిలో ఇజ్రాయేలీలు నెతన్యాహుని ప్రశ్నిస్తున్నారు. అందుకని ఈ ఇద్దరు నాయకులకి ఎన్నికల గండం అనేటువంటిది ఉండటంతో లేదు మేము ఇరాన్ని అణిచివేశాము, మందే పై చేయి అని చెప్పుకునేందుకు పడుతున్నటువంటి తాపత్రయంలో భాగంగా పదే కుదిరిన అవగాహనకు వక్ర భాష్యాలు చెప్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా మనం గమనించాలి. రెండోది, ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకల్ని స్వేచ్ఛగా హార్ముజ్ జలసంధిలో రవాణా చేసేందుకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇరాన్ మీద పెట్టారు. కానీ దానికి భిన్నంగా ఇరాన్ ఏం చెప్తా ఉంది? మేము రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాది, కనుక మేము చెప్పినటువంటి మార్గంలో మీరు ప్రయాణించండి, ఈ 60 రోజుల పాటు మాకు ఎలాంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు, కాకపోతే మేము చెప్పిన మార్గంలో వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. కానీ కొన్ని నౌకలు దాన్ని ధిక్కరించి భిన్నమైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు గత నెల రోజుల్లో దాడులు చేసింది దాని మీద. దానికి చెప్పినటువంటి కారణం ఏమిటంటే ఆ నౌకలు కేవలం వాణిజ్య వస్తువుల్ని అవి రవాణా చేయడం లేదు, అమెరికా మిలిటరీ నౌకలతోటి వాటికి అనుసంధానం ఉంది, ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ను కూడా వాటిలో సరఫరా చేస్తున్నారు, అందుకనే మేము దాడి చేశామనేటువంటిది ఇరాన్ చెప్పినటువంటి అంశం. అందువలన పైకి కనిపించేటువంటి కారణాలు ఒకటి, తెర వెనకాల జరుగుతున్నటువంటి అంశాలు మరొకటి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది, ఒప్పందంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? హార్ముజ్ జలసంధితో సహా పశ్చిమాసియా నుంచి, గల్ఫ్ నుంచి అమెరికా సేనలు వైదొలగాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాల సంగతి తర్వాత, ముందు హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసినటువంటి అమెరికా సైన్యం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గకపోగా
ఈ సంధి కాలాన్ని మరింతగా ఆయుధీకరించేందుకు అది ఉపయోగించుకుందనేటువంటిది స్పష్టం. అందువలన ట్రంప్కి లేదా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమెరికాకి చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేకపోవడమే ఈ అనర్థాలన్నింటికి మూలం. అందుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్, నేను ముందే చెప్పినట్టుగా ఇజ్రాయిల్ అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇదే విధమైనటువంటి కథ. 2 రోజులు యుద్ధం జరుగుతుంది, దాడులు జరుగుతాయి. తర్వాత మళ్ళా ఒక వారం రోజుల పాటు మళ్ళా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళా ఏదో విధంగా అమెరికా రెచ్చగొడుతుంది. మళ్ళా దానికి ప్రతిగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ ధోరణి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను బట్టి అనేది నా అభిప్రాయం.